శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఐపీఎల్ 2026 చివరి అంకానికి చేరుకుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రియులంతా మే 31న జరిగే ఆ మహా సంగ్రామం కోసం కళ్ళు కాయల కాచేలా ఎదురు చూస్తున్నారు. ఈసారి ట్రోఫీ కోసం డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, మాజీ ఛాంపియన్ గుజరాత్ టైటన్స్ అహ్మదాబాద్ వేదికగా తలపడబోతున్నాయి. ఈ సీజన్ లో ఆర్సీబీ క్వాలిఫైయర్ 1 లో గుజరాత్ టైటన్స్ పై భారీ విజయాన్ని నమోదు చేసి నేరుగా ఫైనల్ బెర్త్ కైవసం చేసుకుంది. మరోవైపు క్వాలిఫైయర్ 2 లో గుజరాత్ అద్భుత కంబ్యాక్ ఇచ్చి మరొకసారి టైటిల్ రేస్ లో నిలిచింది. దీంతో ఈ మ్యాచ్ పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ఈ హై వోల్టేజ్ మ్యాచ్ కంటే ముందు అభిమానుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది మాత్రం అహ్మదాబాద్ వాతావరణమే. అక్కడ మేఘాలు కమ్ముకుంటున్నాయనే వార్త క్రికెట్ ప్రేమికులను టెన్షన్ లో పడేస్తోంది. ఒకవేళ వాన పడి మ్యాచ్ ఆగిపోతే పరిస్థితి ఏంటి? కప్ ఎవరికిస్తారు? వాన పడితే రూల్స్ ఏం చెబుతున్నాయి? పాయింట్ల పట్టిక ఎవరికి వరంగా మారుతుంది? ఇలాంటి ఆసక్తికర విషయాల్ని పరిశీలిస్తే క్రికెట్ ఫ్యాన్స్ ఆందోళన పడకుండా ఐపీఎల్ నిర్వాహకులు ఫైనల్ మ్యాచ్ కోసం ఒక రిజర్వ్ డేని ప్రకటించారు. అంటే మే 31న గనక వర్షం వల్ల మ్యాచ్ సాధ్యం కాకపోతే లేదా సగం ఓవర్లు పడ్డాక ఆట ఆగిపోతే గనక మరుసటి రోజు అంటే జూన్ 1న మ్యాచ్ అక్కడి నుంచే కొనసాగిస్తారు. రెండో రోజు కూడా వాన పడితే అంపైర్లు ఓవర్ల సంఖ్యను కుదించి ఫలితం తేల్చడానికి ప్రయత్నిస్తారు. ఐపీఎల్ రూల్స్ ప్రకారం ఇరు జట్లు కనీసం 5 ఓవర్లు ఆడాల్సి ఉంటుంది. అప్పుడు డక్వర్త్ లూయిస్ పద్ధతి ద్వారా విజేతను ప్రకటిస్తారు. ఒకవేళ 2 రోజులు కూడా వాన అస్సలు తగ్గకుండా కనీసం 5 ఓవర్ల మ్యాచ్ కూడా జరగని పరిస్థితి వస్తే ఏం చేస్తారు? సాధారణంగా అయితే ట్రోఫీను ఇరు జట్లకు సమానంగా పంచుతారని అనుకుంటారు. కానీ ఐపీఎల్ నిబంధనల ప్రకారం అలా ట్రోఫీని షేర్ చేయరు. లీగ్ స్టేజ్ ముగిసే సమయానికి పాయింట్ల పట్టికలో ఏ జట్టు అయితే టాప్ లో ఉంటుందో ఆ జట్టునే విజేతగా ప్రకటిస్తారు. ఈ నిబంధనే ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానుల్లో పండగ వాతావరణాన్ని తెస్తోంది. ఎందుకంటే ఈ సీజన్ లీగ్ దశ ముగిసేసరికి ఆర్సీబీ జట్టు అద్భుతమైన నెట్ రన్ రేట్ తో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. కాబట్టి వాతావరణం గనక కరుణించక 2 రోజులు మ్యాచ్ పూర్తిగా రద్దయితే ఎలాంటి ఆట ఆడకుండానే రూల్స్ ప్రకారం ఆర్సీబీ వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడుతోంది. గుజరాత్ టైటన్స్ క్వాలిఫైయర్ 2 లో అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చి ఫైనల్ చేరినప్పటికీ లీగ్ టేబుల్ పొజిషన్ వల్లే ఇక్కడ ఆర్సీబీకి అడ్వాంటేజ్ దక్కుతోంది. ఇక ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చే ఐపీఎల్ లో వాతావరణం కూడా ఒక పెద్ద ట్విస్ట్ ఇవ్వబోతోంది. గుజరాత్ లో మే 30 నుంచి జూన్ 2 వరకు ప్రీ మాన్సూన్ సీజన్ వల్ల వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయినా ఫైనల్ మ్యాచ్ జరిగే మే 31న సాయంత్రానికి అహ్మదాబాద్ లో పెద్దగా వర్ష సూచనలు ఏమీ లేవని తాజా సమాచారం. ఆకాశం చాలా వరకు క్లియర్ గా ఉంటుందని, వాన పడే ఛాన్సులు చాలా తక్కువని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది క్రికెట్ అభిమానులకు, ముఖ్యంగా గ్రౌండ్ లో మ్యాచ్ చూసి గెలవాలనుకునే అసలైన ఆర్సీబీ జీటీ ఫ్యాన్స్ కు పెద్ద ఊరట. రూల్స్ ప్రకారం కప్పు రావటం కంటే మైదానంలో 4లో 6ల వర్షం కురిసి హోరాహోరీ పోరు తమ ఫేవరెట్ టీం గెలవాలనే ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. వాతావరణ అంచనాల ప్రకారం మ్యాచ్ కైతే ఎలాంటి డోకా లేనట్టే కనిపిస్తోంది. కాబట్టి సీట్లు సర్దుకొని మే 31న సాయంత్రం ఆ మహా పోరాటాన్ని ఆస్వాదించడానికి సిద్ధమైపోండి క్రికెట్ ఫ్యాన్స్.